అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండటం అదృష్టం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 17, 2024 శుక్రవారం. తిథి నవమి, ఉదయం 8:48 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పుబ్బ, రాత్రి 9:18 వరకు, తదుపరి ఉత్తర. యోగము వ్యగాతము, ఉదయం 9:21 వరకు, తదుపరి హర్షణము. కరణం కౌలవ, ఉదయం 8:48 వరకు, తదుపరి తైతుల. రాత్రి 10:05 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం మధ్యాహ్నం 1:33, చంద్రాస్తమయం రాత్రి 2:07. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండం మధ్యాహ్నం 3:18 నుండి 4:55 వరకు. గుళిక కాలం ఉదయం 7:13 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. వర్జము తెల్లవారుజామున 5:26 నుండి 7:14 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:05 నుండి 3:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 9:05 నుండి 10:25 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. మే 17 శుక్రవారం. ఈరోజు ఉన్న తిథి నవమి, ఉదయం 8:48 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించం. తదుపరి వచ్చే దశమి మంచిదే, కానీ రాత్రి 9:18 వరకు ఉండే పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం. ఇది చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. లగ్న ముహూర్తాలకు తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీరు గనుక ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 4:05 వరకు సింహరాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తెల్లవారుజామున 4:05 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 4:05 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న:
ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సొసైటీ దినోత్సవం, ప్రపంచ రక్తపోటు దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 17 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి విశ్రాంతిగా గడుపుతారు. వృషభ రాశి పనులు లేదా పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. వృశ్చిక రాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. ధనుస్సు రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. మీన రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.